నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో తన నైజాంని చూపిస్తుండగా, ఇప్పటికే తల్లిని, చెల్లిని కాదని చెప్పి కుటుంబ వివాదాలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ నేతల కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టాలనే యోచనలో ఉన్నట్టు పలు వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుంది? ఇంతకీ ఎవరి కుటుంబంలో చిచ్చు పెడదామని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు? ఇటువంటి అంశాలన్నీ చర్చించడానికి మనతో పాటుగా జూమ్ కాల్‌లో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్ కోటయ్య గారు. నమస్తే సార్. నమస్తే మేడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఈయన వాళ్ళ కుటుంబ తగాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు సార్. మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ వైఫ్ ని కూడా రంగంలోకి దించి వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ కుటుంబంలో మధ్య చిచ్చు పెడదామని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ కూడా ఈ మధ్య నా భర్తను అరెస్ట్ చేశారు. సో కొంతకాలం ఆయన జైల్లో ఉంటే నాకు హోమ్ మినిస్టర్ పదవి కూడా వస్తారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేశారు. గతంలో కూడా దువ్వాడ వాళ్ళ వైఫ్ ని టికెట్ ఇచ్చి వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టిన నేపథ్యం అని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు. మరి మీరేమంటారు? చూడండి, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడాని ప్రజానీకం మొత్తం కూడా గమనిస్తా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వారి మీద, వారి యొక్క పార్టీ మీద, వారి యొక్క పార్టీ యొక్క విధానాల మీద, ఆయన నమ్ముకున్న నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి ఎన్నో అక్రమ కేసులు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో దండయాత్రలు, దాడులు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎట్లా ఉంటుందంటే, నాకు అది చూస్తే ఒక సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది. దయాగాడి దండయాత్ర అనే ఒక సినిమాలో ఉన్న డైలాగ్ని జగన్ దండయాత్ర, జగన్ దాడి, జగన్ ముప్పెట్టు దాడి, కార్యకర్త స్థాయి నుంచి అధినేత చంద్రబాబు నాయుడు వరకు కూడా అరెస్టులు చేసి, అక్రమ అరెస్టులు చేసి, అన్యాయంగా జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారి యొక్క లీగల్ టీం, లీగల్ సెల్ ముఖ్యంగా కింద స్థాయి నుంచి ఎక్కడికెక్కడ కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తూ, చట్టపరంగా అడ్వకేట్స్ ఉన్నటువంటి డ్యూటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని ఎక్కడికక్కడ వారు ప్రొటెక్షన్ చేస్తూ వారిని చట్టపరంగా వాళ్ళకి షరతులు ఇచ్చి వారిని రక్షించినటువంటి వైనం చూసాం. ఈరోజు వల్లభనేని వంశీ గారిని చూస్తే మనకి 2025 ఫిబ్రవరి 13వ తారీఖు అరెస్ట్ అయ్యారు. వారు అరెస్ట్ అయినటువంటి కేసు కూడా మీకు తెలుసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, అదేవిధంగా అక్రమ భూములు దండ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు, ప్రతి దాడులు, అనేకమైన భూ కబ్జాల మీద వారు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి అంటే ఇప్పుడు మనకి మే నెల చివరి రోజులు ఉన్నాం మనం. అంటే దగ్గర దగ్గర మనకి 5 నెలలు పూర్తి అవుతున్నప్పటికి కూడా వల్లభనేని వంశీ గారికి ఎక్కడా కూడా వారిని అరెస్ట్ దగ్గర నుంచి వారికి బెయిల్ వచ్చిన దాఖలాలు కనిపించలేదు. మరో విధంగా మర్డర్ కేసులో కూడా మనకి ఒక మనిషిని చంపిన మర్డర్ కేసులో కూడా 3 నెలల్లో బెయిల్ వస్తుంది. వారి మీద ఉన్న కిడ్నాప్ కేసులు కావచ్చు, భూదండాలు కావచ్చు, ఇలాంటి ఈ కేసుల్లో కూడా బెయిల్ రాలేదంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వారిని పట్టించుకోలేదు, వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. వారిని ఎక్కడా కూడా చట్టపరంగా ప్రొటెక్ట్ చేసేటట్టు లీగల్ టీం కానీ వారి తరపున మాట్లాడిన విధానం కానీ ఎప్పుడు కూడా లేరు. మరి ఈయన నమ్ముకొని ఈ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వారి సతీమణి భువనేశ్వరి గారి మీద వ్యక్తిగత దోషులకు కూడా వెళ్ళి ఆ విధంగా వారు పాల్పడటం అనేది ఈరోజు కర్మ సిద్ధాంతం ఆయన్ని ఎంటాడుతూ ఉంది. ఎందుకంటే ఈ సందర్భంగా మీకు చెబుతున్నా, మహాభారతం జరిగింది కూడా ఒక్క స్త్రీ కోసమే, రామాయణం మొత్తం జరిగింది కూడా స్త్రీ కోసమే. ఆ రోజు సీతాదేవిని రావణాసురుడు కిడ్నాప్ చేశాడు. చేయటం వల్లనే ఆ రోజు రాముడు లంక మీద దాడి చేసి అంత సైన్యం మొత్తం కూడా చనిపోవాల్సి వచ్చింది. ఆ రోజు రాక్షసుల మీద సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు యుద్ధం చేశాడు, సీతాదేవిని కాపాడుకొని వచ్చాడు. ఈ రోజు ఒక సీతాదేవి లాంటి భువనేశ్వరి గారి మీద సాక్షాత్తు లోకేష్ బాబు పుట్టుక మీదనే వాళ్ళు ప్రశ్నించి వారు అసత్యాన్ని, ఎందుకు అసత్యం అంటే ఒక అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రసారాన్ని చేసినందుకు ఈరోజు కర్మఫలం వంశీకి ఈరోజు ఈ యొక్క జైలు జీవితాన్ని అనుభవించి వారి రూపం, వేషం, భాష, వారి యొక్క ఆరోగ్యం పోయి ఈరోజు సాగుకి దగ్గరగా ఉన్నటువంటి వైను కనిపిస్తూ ఈరోజు మెడికల్ ఎయిడ్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేరినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఆయన యొక్క నోటి దూల వల్ల, ఆయన మాట్లాడిన అసత్యాల వల్ల కర్మఫలం వెంటాడుతుందనేది నా భావన. సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్న నేపథ్యంలో వాళ్ళ అంటే కుటుంబ సభ్యులని, వాళ్ళ వైఫ్‌ని తీసుకొని వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న అమ్మా. ఈరోజు మీరు లేవనెత్తినటువంటి అంశం కూడా ఒకసారి పరిశీలించినట్టయితే, ఒక వ్యక్తి భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు వారు ఆయన ఇంకా బెయిల్ తీసుకొచ్చి ఆయనకి కేసుల నుంచి బయటికి తెచ్చి ఆయన మళ్ళా కేసుల్లో ఏదైతే ఉందో వాటిలో రిలీఫ్ ఇచ్చి ఆయన మళ్ళా పొలిటికల్ గా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 16 నెలలు రిమైండ్ పీరియడ్ జైలు జీవితాన్ని గడిపారు. ఇంకా వారు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు, వారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగారు, వారు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. మరి ఆయనకి లేని భూలు గొల్లపనేని వంశీకి మరి పక్కన పెట్టి వారి భార్యను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. అంటే తనకు ఒక రూలు, తన పార్టీలో ఉన్నటువంటి నాయకునికి ఒక రూలా అనేది కూడా ఈరోజు మనం వంశీ గారు లాంటి వాడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జువాడ శ్రీనివాసరావు లాంటి వాడు కూడా, అంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినా నిందొచ్చినా వారికైతే పక్కన పెట్టడం. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చేటప్పటికి ఎన్ని నిందలు వచ్చినా పర్లేదు, ఎన్ని ఆరోపణలు వచ్చినా పర్లేదు, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు, ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. అంటే ఆయనకి ఈ సూత్రం వర్తించదా? అంటే ఈ రోజు మనం కూడా మీడియాలో చూస్తా ఉన్నాం, వల్లభనేని గారి వంశీ స్థానంలో వాళ్ళ సతీమణిని ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తారని చూస్తున్నాం. మరి ఇదంతా కూడా వాస్తవానికి ఆయనకి వర్తించినటువంటి రూలు ఈయనకి ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది లిక్కర్ స్కామ్. ఇప్పుడు సిట్ విచారణ కానివ్వండి, ఈడీ విచారణ కానివ్వండి, ఇలా జరుగుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ వాళ్ళ వైఫ్ ని అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తామని చెప్పడం కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటికే ప్రస్తుతానికి వైసీపీకి ప్రజాదరణ తగ్గుతుంది అని కొందరు అంటున్నారు. కానీ వైసీపీ మాత్రం మాకు ప్రజాదరణ పెరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే అసలు సొంత నేతల విషయంలోనే వైసీపీ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తుందంటారు? ఇప్పుడు వైసీపీ శ్రేణులు చెప్పేది మా ప్రజాదరణ పెరుగుతుందన్నారు. ఉట్టికి ఎక్కలేనమ్మ ఆకాశానికి ఎక్కిందంట అనే సామెత నాకు గుర్తుకొస్తుంది. ముందు వాళ్ళ క్యాడర్ని, వాళ్ళ నాయకుల్నే కాపాడుకోలేనటువంటి దుస్థితిలో వైసీపీ పార్టీ ఉంది. ఎందుకంటే వైసీపీకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి మనం చూస్తున్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్య నాయకులు మొత్తం కూడా పార్టీని వదిలిపెట్టి అల్లు రామచంద్రాన్ని మేము వ్యవసాయం చేసుకుంటాం, ఈ రాజకీయాలు మాకు వద్దని చెప్పి శంకరగిరి మాన్యాలు పెట్టేటువంటి ఈ సందర్భంలో వారు ప్రజల్లో ఆదరణ పెరుగుతా ఉంది. ప్రజలు మళ్ళా మమ్మల్ని మా వైపు చూస్తున్నారు అంటాం అనేది విరుద్ధంగా ఉంది. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట మీరు ఒకసారి ఆలోచించినట్టయితే 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, 5 సంవత్సరాల అప్రజాస్వామ్యం, 5 సంవత్సరాల అవినీతి, 5 సంవత్సరాల అన్యాయం, 5 సంవత్సరాల అక్రమ అరెస్టులు, 5 సంవత్సరాల అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన విధానం, 5 సంవత్సరాల ఆర్థికంగా రాష్ట్రాన్ని అపలాకృతం చేసిన పరిస్థితి, 5 సంవత్సరాలు ఎంప్లాయీస్ సైతం అరెస్టులు చేసి బైండ్ ఓవర్ చేసి వాళ్ళని జైల్లో పెట్టినటువంటి వైనం. ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ప్రజలు మళ్ళా కావాలంటున్నారు. ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆయన అడిగింది కూడా కరెక్ట్ గానే. ఆ ఒక్క ఛాన్సే నాకు తెలిసి ఇంకా లాస్ట్ ఛాన్స్ అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చరిత్ర చూస్తే మనకు అర్థమయ్యేది ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగింది. అధర్మ పరులు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. మీరు మహాభారతం కూడా మనకు అదే బోధపడింది. దుర్యోధనుడు వచ్చి ఆ రోజుల్లో పరిపాలిస్తే 13 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత దుర్యోధనుడి పరిపాలన అంతమైనాక ధర్మరాజు వచ్చి 36 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ రోజు దుర్యోధనుడు మనకు ఆధునిక దుర్యోధనుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వారి పరిపాలన 13 సంవత్సరాలు అయితే ఈయన పరిపాలన 5 సంవత్సరాల ఆధునిక కాలంలో ఈయన పరిపాలన అయిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ ఇంకొక 3 సార్లు, అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటారు. అందుకని ఇప్పుడు 5 కాకుండా ఒక 3 దఫాలు, అంటే 3 5 15 మొత్తం 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కడతారు. ఒక్క 20 సంవత్సరాలు కనుక ఆయనకి ఇప్పుడు మనం చూస్తే బీహార్ లో నితీష్ కుమార్ కి ఇచ్చినట్టు, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చినట్లు, అదే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారికి కూడా 20 సంవత్సరాలు విరామం లేకుండా పరిపాలన అందిస్తే ఈ రాష్ట్రం ఏదైతే ఆయన అన్న విజన్ 2020 అన్నప్పుడు విజన్ 2047 అంటున్నారు. అంటే ఒక 20 సంవత్సరాలు ఆయన పరిపాలనా క్రమంలో ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటది.
ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి భారతదేశం మొత్తం కూడా ఆచరించేటటువంటి పరిస్థితి వచ్చిందని సాక్షాత్ ప్రధానమంత్రి గారే మొన్న చెప్పారు. నాకు చంద్రబాబు నాయుడు గారు రోల్ మోడల్, చంద్రబాబు నాయుడు గారిని సంస్కారం చేశాను. ఒక గుజరాత్ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి వాళ్ళు దాన్ని నమూనాగా చేసుకొని ఈ రోజు 20 సంవత్సరాలు అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్నారు. మనం ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడు చెప్పారు, మీరు వైకుంఠ పరిపాలన వద్దు అంటే. ఒకసారి 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నిక వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మొత్తాన్ని వాళ్ళు విధ్వంసం చేస్తారు. ఆ విధ్వంసంలో రాష్ట్రం మొత్తం కూడా మళ్ళా 10 ఏళ్ళు ఎన్నిక పోతా ఉంటది. అందుకని ఒక ఛాన్స్ మీరు అవకాశం ఇవ్వకండి. రాష్ట్రాన్ని ఒక విజన్ ఉన్న నాయకుడికి ఇస్తే మన భవిష్యత్తు తరాలు బాగుపడతాయి. కాబట్టి ఈ 5 కాకుండా ఇంకో 13 హ్యాట్రిక్, ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కడతారు. అప్పుడు 20 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తే ఈ యొక్క విభజిత ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా ఉంటుంది, భారతదేశానికి తలమానికంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో తెలుగు వారందరూ కూడా ఈ మనం ప్రథమ స్థానంలో. అందుకని మహానాడు తీర్మానం కూడా తెలుగు జాతి ప్రఖ్యాతి విశ్వఖ్యాతిని సాధించాలని ఒకటువంటి తీర్మానం కూడా లోకేష్ గారు చేశారు. కాబట్టి విశ్వానికి మనం కూడా తెలుగు వాళ్ళు ఈ రోజు నాదిలో సత్యాలాగా సుందర పిచ్చేలాగా మనం కూడా ఎక్కడైనా సరే శాసించే స్థాయిలో ఉంటాం. ఇప్పుడు మనం ఆశించే పరిస్థితిలో ఉన్నాం. అందుకని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం కొనసాగించాలి ఇంకొక 20 ఏళ్ల పాటు. అప్పుడే మన భావితరాలు బాగుపడతాయనేది నా ఉద్దేశం. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఇన్ఛార్జ్ గా ఆయన వైఫ్ బాధ్యతను ప్రకటించడం జరిగింది. ఒకవేళ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పులివెందుల ఇన్ఛార్జ్ గా కానివ్వండి, లేదంటే వైసీపీ పార్టీ బాధ్యతలన్నీ కూడా భారతి గారికి ఇస్తారా, అవకాశం ఇస్తారా అని చెప్పి కొందరు అడుగుతూ ఉన్నారు. మీరేమంటారు మరి? ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ కావడం కాదు, ఉన్న కేసుల్లో ఆయన గనక కన్విక్షన్ వస్తే, శిక్ష పడితే, జగన్మోహన్ రెడ్డికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు శిక్ష పడితే వైసీపీ అనేది దుకాణం మూతపడుద్ది. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధైపోతారు. ఆయన్ని రాజకీయంగా మళ్ళా పోటీ చేసేటటువంటి పరిస్థితి దాపరించకుండా ఉండాలంటే ఈ ఉన్న కేసులు మొత్తం కూడా త్వరితగతంగా విచారణ చేసి, ఉన్న కేసుల్లో విచారణ పూర్తయితే కొన్ని కేసుల్లో ఆయనకు శిక్ష చట్టబద్ధంగా ప్రూవ్ చేసి శిక్ష కింద పడితే ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఆయన రాజకీయంగా పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. భవిష్యత్తులో అలాంటి నాయకులు మళ్ళా దాపరించకుండా అలాంటి వారిని చూసి కొంతమంది మళ్ళీ క్రైమ్ చేయడానికి కానీ ఆర్థిక నేరాలు చేయడానికి కానీ భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి కొత్త కేసుల్లో ఆయన అరెస్ట్ చేసి ఏదో 3 నెలలకో 6 నెలలకో రిమాండ్ లో ఉంచితే కుదరదు. ఉన్న కేసుల్లోనే ఆయన్ని శిక్ష పడడానికి సాక్ష్యాధారాలని రుజువు చేసి, ప్రాసిక్యూషన్ ని ప్రూవ్ చేసి, ఆయన మీద ఉన్న విచారణ త్వరితగతంగా చేసి కేసులు విచారణ పూర్తి చేస్తే ఖచ్చితంగా జడ్జిమెంట్ వచ్చి లీగల్ గా కనుక ఆయన మీద కేసులు ప్రూవ్ అయితే, శిక్ష పడితే అప్పుడు ఆయన పార్టీనే క్లోజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.